నుంచి సాంబా మనకి మరింత సమాచారం అందిస్తారు. సాంబా, నిజంగా ప్రజలు బాధను వెళ్లబోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మా అంతటా మేముగా ఓట్లేసుకుని ఈ దుస్థితి తెచ్చుకున్నామని చెంపలేసుకుని వాళ్ళంతా బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. స్వేచ్ఛ ప్రజలు ప్రభుత్వం నుంచి స్వాంతన కోరుకుంటారు. ముఖ్యంగా ప్రభుత్వము ప్రజాప్రతినిధులు అంటే తండ్రిలాగా భావిస్తూ ఉంటారు ప్రజలు. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా సరే ముందు ఆ ప్రజాప్రతినిధి కావచ్చు, ఆ ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే ఆ మంత్రి కావచ్చు, ఆ స్థానిక ప్రజాప్రతినిధి వార్డు మెంబర్ అయినా సరే వచ్చి ఓదారిస్తే వాళ్ళకొక కొండంత ధైర్యము, వాళ్ళకొక కొండంత అభిమానం వారికి చూపిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితులలో ఒక్క మంచినీళ్ళ ప్యాకెట్ ఇవ్వనటువంటి ప్రభుత్వ అధినేత, అట్లాగే 40 గంటల పాటు నీళ్లలో నానిపోతే ప్రజలు చచ్చిపోతున్నారని చెప్పినా పట్టించుకొని మంత్రివర్గం, మంత్రులు, అధికారులు వచ్చినప్పుడు ప్రజల్లో ఆగ్రహం రాక ఇంకోటి వస్తుందని మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎందుకంటే 40 గంటల పాటు నీళ్లలో నానితే రాత్రి కూడా జాగారం చేశారు. డాబాల మీద నీళ్లు కింద 4 నుంచి 6 అడుగులు నీళ్లు ఉండడంతో డాబా మీద దోమలు కొడుతుంటే కనీసం కప్పుకునేందుకు దుప్పట్లు కూడా చేతులు లేనటువంటి దుస్థితిలో వారంతా గడిపి ఈరోజు పొద్దున వరద తగ్గిన తర్వాత కిందికి వచ్చారు. కిందికి వచ్చిన తర్వాత సాయంత్రం ఇప్పుడు 6-6:30 అవుతున్న సందర్భంలో కూడా ఇప్పటి వరకు వాళ్ళకి ఒక పులిహోర ప్యాకెట్ తీసుకొచ్చి ఆ రోడ్డు మీద పెట్టి వెళ్ళిపోయారని చెప్తున్నారు. వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ కానీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అసలు ప్రభుత్వం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని సహాయ చర్యలు చేపట్టాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది, అవసరం ఉంటుంది. కానీ సహాయ చర్యలు అన్న పదమే ఖమ్మంలో ఎక్కడ కనపట్లేదు. ఎందుకంటే వరద వచ్చిన తర్వాత ముందు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను తడిచిపోతాయి కాబట్టి వంట చేసుకునేటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి ప్రభుత్వం ఇమ్మీడియట్గా రెవెన్యూ శాఖని మొబిలైజ్ చేసి ఇంటికి 2 కిలోనో బియ్యము, పప్పు, ఉప్పు లాంటివి ఇస్తే వాళ్ళు వండుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వండుకునే పరిస్థితి కూడా ఇవాళ ఖమ్మం నగరంలో లేదు. ఎందుకంటే గ్యాస్ మొద్దులు కూడా కొట్టుకుపోయినాయి, గ్యాస్ పొయ్యిలు కూడా తడిసిపోయినాయి. కాబట్టి వంట చేసి పెడితే బాగుండేది. ఇవాళ ప్రభుత్వం రిహాబిలిటేషన్ సెంటర్ ఏదైతే పునరావాస కేంద్రం పెట్టిందో అక్కడ కూడా ఇవాళ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో 2000 మందికి భోజనాలు సిద్ధం చేసి పెట్టారు. అట్లాగే 45, 46, 47 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ తోట రామారావు నేతృత్వంలో, అట్లాగే పువ్వాడ అజయ్ కుమార్ యువసేన ఆధ్వర్యంలో, అట్లాగే పువ్వాడ ఫౌండేషన్ సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ అన్నం వండి పంపించినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే అన్ని చోట్ల కూడా స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు ముందుకొచ్చి ఆ వరద బాధితులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎందుకున్నట్టు, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఇదే ప్రభుత్వం అంటే ప్రజలకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఇదే ప్రభుత్వం అంటే ప్రజలు ఎందుకున్నటువంటి ప్రభుత్వం? గడిచిన ప్రభుత్వం వరదల్లో వచ్చినప్పుడు తెల్లారే 5 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు సమకూర్చి వారిని ఇళ్లలోకి వెళ్ళేటువంటి తీసుకెళ్లి మొత్తం వరదంతా పోయిన తర్వాత 10,000 రూపాయలు చేతికిచ్చి వారిని సాంత్వనపరిచారు. కానీ ఇప్పుడు 2-3 లక్షల రూపాయల విలువైనటువంటి వస్తువులు నష్టపోయినప్పుడు 10,000 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి వచ్చి ప్రకటించడం అనేది నిజంగా ప్రజలకు కోపాన్ని తెప్పించినటువంటి పరిస్థితి. స్వేచ్ఛ చాలా చోట్ల ఇప్పుడు మనం చూస్తున్నాం. పోలేపల్లిలో అదే పరిస్థితి, 47వ డివిజన్లో అదే పరిస్థితి. ఆ పక్క డివిజన్ కూడా ఇప్పుడు వెళ్ళినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఏ డివిజన్కి వెళ్ళినా కానీ నిరసన సాగ తగులుతుంది. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ప్రజలు. నిన్న మొన్న ఎటుపోయారు, ఏం చేశారు, ఇవాళ ఎందుకు వస్తున్నారు, పెళ్లి కొడుకులాగా ముస్తాబయ్యి రథం మీద ఊరేగింపుగా వస్తున్నారు అనేటువంటి ప్రశ్నల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఖమ్మంలో ఎక్కడ కనిపించట్లేదు. ఒక్కటే ఆన్సర్ ఉంది. ఎవరైతే గొంతు పెద్దగా చేస్తారో, ఎవరైతే నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తారో వారిని పక్కకు లాగి పడేయటము, అమర్యాదగా అమానవీయంగా వారిని అక్కడి నుంచి తోసుకొని తీసుకెళ్లిపోవడం జరుగుతుంది. ఇవాళ కరుణగిరి బ్రిడ్జి మీద కూడా మంత్రి వస్తే మాట్లాడి వెళ్ళిపోతాం అనేటువంటి మాట చెప్పినటువంటి యువకుడిని అత్యంత దారుణంగా కొట్టుకుంటూ రోడ్డు మీద ఈడ్చుకొని పోయినటువంటి దృశ్యాలను కూడా టీన్యూస్ కెమెరా ముందు కనిపించినాయి. ఇట్లాంటి పరిస్థితులే కనపడుతున్నాయి. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని రోజులు నడుస్తారో మరి ప్రజలు తేల్చుకోవాల్సిన పరిస్థితి. ప్రజలు కూడా ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ నిరసన సెగ తగిలింది, రేపు కూడా ఉంటారని, రేపు కూడా పర్యటిస్తారని చెప్తున్నారు. రేపు ప్రజల నుంచి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో రేపు ప్రజలే బయట పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. స్వేచ్ఛ.